రాహుల్ గాంధీ అమెరికా వెళ్ళాడు వచ్చాడు. సిద్ధడ అద్దంకి వెళ్ళినట్టు కాదు. సిద్ధడ అద్దంకి వెళ్ళడం అంటే ఏమీ చేయకుండా రావటం. కానీ ఈయన మాత్రం ఒక జయచంద్రుడిలాగా, అంటే స్వదేశంలోని దేశద్రోహిలాగా మాట్లాడాడు. అబ్బాబ్బే నేను ఆ ఉద్దేశం కాదు, దాన్ని వక్రీకరించారన్నారు. పాపం జనానికి ఇంగ్లీషు తెలిసింది కాబట్టి అది దాన్ని ట్రాన్స్లేషన్ ఎవరు వాళ్ళ లాంగ్వేజ్లు తెలుసుకోవడం వల్ల ఆయన అక్కడికి వెళ్ళి మన దేశం గురించి మాట్లాడాడు, వ్యతిరేకంగా మాట్లాడాడు అని అర్థమైంది. అదే సమయంలో ఇప్పుడు చూస్తే అదే నరేంద్ర మోడీ ఒక్క ముక్క రాహుల్ గాంధీ గురించి మాట్లాడాల, ఒక్క ముక్క కూడా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడాల. పైగా దేశం ఆరోగ్యపరంగా అద్భుతంగా ఉన్నాం, సర్వైకల్ క్యాన్సర్కి సంబంధించి చక్కటి దిశలో ఉన్నాం, మా దేశంలో ఆరోగ్య బీమా వర్తిస్తోంది, కోట్లాది మంది వినియోగించుకుంటున్నారు, తక్కువ రేటుకి మందులు అమ్ముతున్నాం అని పరోక్షంగా అమెరికాకి చొరకేశారు. ఎందుకంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ లేకపోతే పని జరగదు కాబట్టి. రెండోది వచ్చేటప్పటికి బాధ్యతాయుతమైన ప్రజాస్వామ్యం కావాలి, అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పరోక్షంగా హితబోధ పలికారు. టోటల్గా చూస్తే నరేంద్ర మోడీ అమెరికా టూర్లో రాహుల్ గాంధీకి పూర్తి భిన్నంగా వ్యవహరించడం ద్వారా ఒక స్టేట్స్మెన్షిప్ అన్నటువంటిది ప్రొజెక్ట్ చేయగలిగారు.